నా పెద్దలు రుద్రం దేవి గారు, అదేవిధంగా మన ప్రిన్సిపల్ గారికి, మీ అందరికీ పేరు పేరున వందనం. పిల్లలందరికీ ఆశీస్సులు. మేము కూడా మీలాగా ఒకప్పుడు స్కూలు చదువుకున్న వాళ్ళమే, దాటి కాలేజీ పూర్తి చేసుకొని ఇవాళ ఇక్కడి దాకా రాగలిగిన. అందుకని స్కూల్ డే అనగానే నా అనుభవం ప్రకారం అది ఒక గొప్ప రిలీఫ్ లాగా ఉంటుంది. ఆ సంవత్సరం చేసిన మొత్తం కార్యకలాపాలన్నింటినీ ప్రదర్శించడానికి ఇది ఒక వేదిక. ఇక ఈ సంవత్సరం బోధన అయితే పూర్తయింది, టీచింగ్ అయిపోయింది. మొత్తంగా ఒక వినోదం కోసం ఈ కాలేజ్ స్కూల్ డే ఆటపాటల కార్యక్రమాలు చూడొచ్చు. చాలా గొప్ప ఒక సంవత్సరాన్ని ముగించటానికి, ఒక విద్యా సంవత్సరాన్ని, అకాడమిక్ ఇయర్ను ముగించటానికి ఈ యాన్యువల్ డే కంటే ఇంకా గొప్ప కార్యక్రమం ఏది సాధ్యం కాదని నేను అనుకుంటున్నా. అట్లాంటి కార్యక్రమంలో ఉపన్యాసం ఇవ్వటం అంటే మంచి సినిమా వస్తుంటే మధ్యలో కమర్షియల్ బ్రేక్ ఇచ్చినట్టే ఉంటుంది. కాబట్టి నేను కూడా సాహసం చేయను, ఎక్కువసేపు మాట్లాడను. కానీ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి. వారు రుద్రం దేవి గారు చెప్పిన చాలా విషయాలు నాకు నచ్చినాయి. మేము పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తామని అన్నారు. అది చాలా బాగుంది ఆలోచన. అదేవిధంగా క్యాంపస్ అంటే ఇరుకు గదులు కాదు, విశాలమైన ఆవరణ ఉండాలి. అది పచ్చని ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అప్పుడే చదువు సాధ్యమవుతుందని నమ్మినటువంటి వారు. ఈ రెండు విషయాలు కూడా ఈ విజ్ఞానికి సంబంధించి నాకు చాలా నచ్చినటువంటి విషయాలు. ఒక మాట మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళ మనం అందరం కూడా చదువు అనగానే మార్కులు ఒక్కటే దృష్టిలో పెట్టుకుంటాం. నేను కూడా అట్లనే అనుకున్నాను. కానీ ఒకరోజు శాంతాసినా గారితో మేము రంగారెడ్డి జిల్లాలో గ్రామాల్లో విద్యా పరిస్థితుల గురించి చదువు తెలుసుకుందామని సర్వే చేయడానికి వెళ్ళాను. శంకరపల్లి మండలి, ఎక్కువ దూరం లేదు. ఆ శంకరపల్లి చుట్టూ ఉన్న గ్రామాలన్నీ తిరిగినాం, ఇంటింటికి వెళ్ళినాం. పిల్లలు చదువుకుంటే ఏ స్కూల్కి పోతున్నారు, చదువు గురించి ఏమనుకుంటున్నారు, చదువుకోకపోతే ఎందుకు పంపించలేకపోతున్నారు అని అడిగి తెలుసుకోవటం మొదలుపెట్టినాం. వారం రోజులు తిరిగినాం. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు నేను కొంటె ప్రశ్న వేసిన ఒక మహిళ, ఎందుకమ్మా చదివిస్తే వస్తుంది అని అన్న. పిల్లలకే నౌకర్లు లేవు, ఈ చదివించుడు ఎందుకు, ఇంత కష్టపడు ఎందుకు అని అడిగిన. అట్లా మాట్లాడతావు సార్ నువ్వు అని అడిగింది. అంటే మరి నేను అడిగిన దాంట్లో ఏమన్నా తప్పున్నదా అన్న. ఎందుకు లేదు సార్ అని అన్నాను అని ఆమె నాతో చాలా వివరంగా చెప్తే నేను షాక్ అయిపోయినా. ఆయన మాట్లాడిన పద్ధతి వింటే ఆమె ఏమన్నదంటే, సార్ నాకు చదువు రాదు, నేను బస్ స్టాండ్కి పోతే బస్సు నంబర్ ఏందో ఏ ఊరికి పోతుందో నాకు తెలియదు. తెలిసి ఉంటే నాకు ఎంత ధైర్యం ఉండేది. నేను ఎవరిని అడిగినా కానీ చెప్పరు, నన్ను నెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు, అవమానం అనిపిస్తుంది. కానీ అటువంటి పరిస్థితుల్లో నా పిల్లగాడిని చదువుకొని నాకు చదివి వినిపిస్తే నా ఆత్మగౌరవం పెరిగినట్టుగా నేను భావించిన. రెండు కళ్ళు ఉన్నంత మాత్రాన ప్రపంచం మొత్తం చూడలేము, అర్థం చేసుకోలేము. రెండు కళ్ళు ఉండి చూడలేని ప్రపంచాన్ని పరిచయం చేసే మూడో కన్నే చదువు. ఆ మూడో కన్ను ఉంటే తప్ప మనం బతకలేమని చెప్తే నేను ఒక్కసారి దిమ్మ తిరిగిపోయాను. ఆమె ఏ గ్రంథాలు చదవలేదు, ఏ కాలేజీకి వెళ్ళలేదు, అక్షరం ముక్క తెలియదు. గోరేటెంకన్న పాటలో చెప్పినట్టు రాత రానోడు గీత రానోడు. అట్లాంటి మహిళ ఆమె అంత అద్భుతంగా చదువు గురించి చెప్పింది. చదువు అనేది ఒక మూడో కన్ను. అది ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకొని మరింత అర్థవంతంగా మనం బతకడానికి ఆ చదువు అనేది చాలా అవసరం. మనిషి స్వభావమే అటువంటిది. కేవలం పైసలు, కేవలం తిండి కోసమే మనిషి బతకడు. మనిషి ఈ రెండింటితో పాటు అదనంగా పశువులు పక్షుల కంటే భిన్నంగా ప్రపంచం గురించి ఆలోచిస్తాడు. ఈ సూర్యుడు ఎందుకు ఇట్లా ఉదయిస్తున్నాడు, ఈ భూమి సాయంకాలం కాగానే సూర్యుడు ఎందుకు కుంగిపోతున్నాడు,
ఈ భూమి ఎందుకు ఈ రకంగా ఉన్నది? ఒక దగ్గర పర్వతాలు, ఒక దగ్గర లోయలు, ఒక దగ్గర అద్భుతంగా చెట్లు పెరుగుతాయి, ఒక దగ్గర ఏం పంట వేసినా రాదు, ఎందుకు ఇట్లా ఉన్నది అని ప్రపంచం గురించి ఆలోచించటం మనిషి స్వభావం. అది ఆ స్వభావం రీత్యా మనిషి ప్రపంచాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ తెలుసుకోవటం మనిషికి ఒక తృప్తినిస్తుంది. ఆ తెలుసుకోవటానికి ఇవాళటి అవసరం మనకు చదువు. అదొక తృప్తి. చదువుకోవటం, ఒక మంచి పుస్తకం చదివిన రోజు మనకు ఆ రోజు ఎంత నిండుగా ఉంటుందో, ఒక మంచి పుస్తకం అర్థమైన రోజు మనకెంత తృప్తిగా ఉంటుందో ఆ రోజు. అట్లాంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మనం చదువును ఆ కోణం నుంచి చూద్దామని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు వచ్చిన మార్కులు ఎప్పుడు గుర్తుంటాయని కాదు, ఆ మార్కులు అనవసరమని కూడా నేను అంటలేదు. అవి అవసరం, రావాలి, చదువుకోవాలి. కానీ చదువును కేవలం మార్కుల నుంచి కోణం నుంచి చూసి మీరు ఆ చదువును నేర్చుకునే ప్రయత్నం చేయకండి. మార్కుల కంటే అతీతంగా ఆ సబ్జెక్టును సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు ఉండే తృప్తి అది వేరే ఉంటుంది. ఆ కోణం నుంచి ప్రయత్నం చేయాలని మీ అందరినీ ప్రత్యేకించి తల్లిదండ్రులను కోరుతా ఉన్నా. ఆఖరిగా ఒక 2 మాటలు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనిషి నిండైన జీవితం పొందాలి. అప్పుడు మాత్రమే ఏ కష్టం వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతాడు, ఒక ఆత్మస్థైర్యంతో నిలబడగలుగుతాడు. చాలా మంచి పిల్లలు ఐఐటీలో మంచి మార్కులతో పాస్ అవుతారు, అమెరికా వాడు పిలిచి ఉద్యోగం ఇస్తాడు. కానీ ఆఖరికి జరిగేది ఏంటంటే, ఆ పిల్లలు కుటుంబంలో చిన్న సమస్య వచ్చేసరికి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ సమస్యలను పరిష్కరించుకోలేక కుటుంబ జీవితం అంతా చిన్న భిన్నం అయిపోతూ ఉంటారు. ఆ తట్టుకునే శక్తి రావాలంటే ఆటపాటలు, సాటి విద్యార్థులతో కలిసి వ్యవహారం నేర్చుకోవటం, ఇవన్నీ కూడా చాలా చాలా కీలకమవుతుంది. అది నేర్చుకోవలసిందిగా మనం పిల్లలను ప్రోత్సహించాలి. ఈ సమాజంలో బతకటానికి కావలసిన శక్తి కావాలి. అందుకని బెర్నాడ్ షా గారు, మేము చిన్నప్పుడు చదువుకున్నాం, తన పిల్లవాళ్ళకి ఉత్తరం రాస్తాడు. ఇప్పుడు నువ్వు స్కూల్ అయిపోయి సమాజంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆ సమాజంలో నిరంతరం ఒక ఘర్షణే. అక్కడ పాత క్వశ్చన్ పేపర్స్ రావు, ఒక్కొక్కసారి పాత క్వశ్చన్ పేపర్సే రిపీట్ అవుతుంటాయి, కానీ కొత్త సమాధానాలు చెప్పవలసి వస్తుంది. అది చెప్పటానికి సంసిద్ధుడవై ఈ 4 గోడలు ఇచ్చిన రక్షణ నుంచి బయటికి అడుగు పెడతావు అని చెప్పి పిల్లలకు సలహా చెప్తారు. ఇవాళ మనం కూడా ఆ రకంగా వాళ్ళను సుశిక్తులను చేయాలి, నిలదొక్కునే శక్తి రావాలి. దానికోసం లెక్కలు ఎంత ముఖ్యమో తన అభిప్రాయాలను వ్యక్తం చేయటానికి భాష అంతే ముఖ్యం. ఈ రెండింటితో పాటు సమాజాన్ని అర్థం చేసుకోవటానికి సామాజిక శాస్త్రాలు అంతకంటే ప్రధానం. వీటన్నింటికీ సమతూకం ఇచ్చి ఈ పిల్లలు నిండుగా ఎదగటానికి కాసేపు ఆడుకోనియండి, కాసేపు టీవీ కూడా చూడనియండి, కానీ ప్రతి విద్యార్థి తనకు తానుగా మంచి చెడు గుర్తించి తన కాళ్ళ మీద తాము నిలబడగలిగే శక్తి కావాలి. అందుకని ఖలీల్ జిబ్రాన్ లాంటి కవులు చెప్తారు, పిల్లలు నీ శరీరం నుంచి వచ్చిన వాళ్ళే కావచ్చుగాక, ఒక బాణం నుంచి మనము విల్లు నుంచి బాణం వదిలినప్పుడు ఆ బాణాన్ని వదిలే వరకే విల్లు ప్రాముఖ్యత ఉంటుంది. వదిలిన తర్వాత తనంతట తాను బాణం ప్రయాణిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా అంతే. వాళ్ళ ప్రయాణాన్ని సంపూర్ణంగా శాసించి నియంత్రించే ప్రయత్నం కంటే ఆ ప్రయాణాన్ని చేయగలిగేటువంటి శక్తిని అందించటమే మన లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అట్లాంటి ప్రయత్నం మీరు చేస్తారని నేను కోరుకుంటూ, చేయటం అవసరమని భావిస్తున్నా. కాబట్టి ఆ విషయం మీతో పంచుకోవటానికి ఇవాళ ఇక్కడ విజ్ఞాన్ స్కూల్ వారు అవకాశం ఇచ్చారు. ప్రత్యేకించి ఇది మదీనాగూడ బ్రాంచ్ వారు నడుపుతున్న మదీనాగూడ బ్రాంచ్ వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. చాలా అద్భుతమైన కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలకు మీకు మధ్య నేను ఎక్కువ సమయం తీసుకోవటం ఇష్టం లేదు. ఈ కొద్ది క్షణాలైనా నా మాటలు విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలతో ఈ సాయంకాలం ఈ కార్యక్రమాలు, అద్భుతమైన ఈ కార్యక్రమాలను ఎవరు కూడా మిస్ కావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు.
This speech definitely needs a standing ovation, and I really